నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పాకిస్తాన్లో మళ్ళీ అదే సీన్ కనిపిస్తోంది. ఓవైపు జైల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మరోవైపు వీధుల్లో ఆయన మద్దతుదారులు. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయి 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పాకిస్తాన్ వ్యాప్తంగా పీటీఐ కార్యకర్తలు భారీ నిరసనలకు దిగారు. లాహోర్, రావల్పిండి, కరాచీ, పెషావర్ సహా పలు నగరాల్లో ర్యాలీలు నిర్వహించగా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. 100 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. అయితే ఇది కేవలం ఇమ్రాన్ విడుదల కోసం జరుగుతున్న ఉద్యమమేనా, లేక పాకిస్తాన్లో మరింత లోతుగా పెరుగుతున్న రాజకీయ అస్థిరతకు సంకేతమా? ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, ఉగ్రవాద దాడులు, బలూచిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమాలు, ఖైబర్ పఖ్తుంఖ్వాలో భద్రతా సవాళ్లు, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఎన్నికల హింస, ఇలా ఒకేసారి ఎన్నో సంక్షోభాలతో పాకిస్తాన్ సతమతమవుతోంది. ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగిన ఘర్షణలు, ఎన్నికల వివాదాలు కూడా పరిస్థితిని మరింత క్లిష్టం చేశాయి. ఇక ఇమ్రాన్ ఖాన్ విషయంలో మానవ హక్కుల సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆయనకు న్యాయపరమైన విచారణ హక్కులు కల్పించాలని, నిర్బంధ పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తింది. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం చట్టం తన పని తాను చేస్తోందని చెప్తోంది. కానీ ప్రశ్న ఒక్కటే, ఇమ్రాన్ ఖాన్ నిజంగా రాజకీయ ఖైదీనా, లేక అవినీతి, ఇతర కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధానమంత్రి? ఇమ్రాన్ జైల్లోనే ఉంటే పాకిస్తాన్లో రాజకీయ స్థిరత్వం వస్తుందా, లేక ఆయన విడుదలైతేనే రాజకీయ సంక్షోభానికి పరిష్కారం దొరుకుతుందా? సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్ మార్చ్కు పిలుపునిచ్చిన పీటీఐ హెచ్చరికలతో పాకిస్తాన్ మళ్లీ ఉద్రిక్త పరిస్థితుల వైపు వెళ్తోందా? ఏం జరగబోతోంది?